రాజీ రాజీ ఓ కాఫీ తీసుకురావే. రాజీ కాఫీ తీసుకురమ్మన్నానా? అబ్బబ్బబ్బబ్బా ఏంటి ఏంటి ఉదయాన్నే గేదెల కాఫీ అని అరవకపోతే వెళ్ళి తీసుకోవచ్చు కదా. చూడు రాజీ, అసలు జీవితంలో ముఖ్యంగా పెళ్లి విషయంలో అస్సలు రాజీ పడకూడదు అనుకున్నా, కానీ పెళ్ళాం పేరు రాజీ అయి చచ్చింది. ఇప్పుడేంటి పేరు మారుద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఏకంగా పెళ్ళానే మారుద్దాం అనుకుంటున్నారా? నాకంత అదృష్టం కూడాను. ఏంటేంటి ఏమన్నారు మీరు? అంత అదృష్టం కూడానా నాకు అని అన్నారు కదా. ఎలా కనిపెట్టావు రాజీ? ఏమీ లేదండి, నేను కూడా మీలాగే అనుకుంటున్నాను, మొగుణ్ణి మారుస్తే బాగుండు అని. రాజీ అర్థమైంది కదా. ఇక నుంచి ఇలా తోక జాడిస్తే అదే జరుగుద్ది. ఉండండి, కాఫీ తెస్తాను. చిచ్చి, బొత్తిగా కొంపలు గౌరవం లేకుండా పోయింది. అందుకే వేలు కాదు లక్షలు లక్షలు సంపాదించి చూపించాలి. బెస్ట్ కపుల్ కి 5 లక్షల, వరస్ట్ కపుల్ కి 2.5 లక్షలు. బెస్ట్ అయినా వరస్ట్ అయినా లక్షలే లక్షలు. సంప్రదించండి. రాజీ అబ్బబ్బబ్బా, అలా గేదెలు అరవద్దని చెప్పానా? ముందు యాడ్ చూడవే, సింహంలా గర్జించే మహత్తర అవకాశం వచ్చింది. ఎవరికి, మీకా నాకా? ముందు యాడ్ చదివే, నీకు పుణ్యం ఉంటుంది. సర్లే, ఇలా ఇవ్వండి. ఈ దెబ్బతో మంగారాంబాబుల పని ఫినిష్. మంగారాంబాబు ఏంటి? నేను చూపించిన ప్రకటన ఏంటి? నువ్వు అనే మాట ఏంటి? బుర్ర తక్కువ మొగుడా, మనం బెస్ట్ కపుల్ గా వస్తావో రావో తెలియదు కానీ వరస్ట్ కపుల్ గా మాత్రం ఆ రాంబాబు మంగే రావాలి. నిన్నే. ఇదిగో, ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలి. అర్థమైంది, మనం బెస్ట్ వాళ్ళు వరస్ట్, అంతేగా? ఎస్, వెళ్ళు, అర్జెంట్ గా ఓ వరస్ట్ అప్లికేషన్ ఫామ్ తీసుకురా, వాళ్ళ పేరు మీద అప్లై చేయి, తర్వాత బెస్ట్ కపుల్ గా మనం అప్లై చేద్దాం. వెళ్ళు. ఇప్పుడే వెళ్తా. మంగా, నీ పని అయిపోతుంది. రాంబాబు, మనలో మనమాట, మనం బెస్ట్ కపులా వరస్ట్ కపులా? బెస్టా వరస్టా? ఆపై, మనం బెస్టే. 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మనం బెస్టే కదా? అవుననుకో, కానీ బెస్ట్ అంటే ఒక వారం. ఆపై, ఫస్ట్ వీక్ లో మనం ఎలా ఉంటాం? బెస్ట్ కపుల్ లో ఉంటాం కదా. 5 లక్షలు వస్తున్నాయిగా. ఎన్ని ఫస్ట్ వీకులు వస్తే 5 లక్షలు వస్తాయి? అమ్మా, ఎక్కడమ్మా 5 లక్షలు? చెప్పు మమ్మీ, నాన్న మాత్రం పంపించకు, డబ్బులు చేతిలో పడంగానే. అక్కడే ఆగు, సందు దొరికితే చాలు నన్ను టార్గెట్ చేస్తారు అందరు కలిసి. అది కాదు నాన్న, అదే విషయం. మమ్మీ, కొంచెం కష్టపడితే ప్రైజ్ మీకే మమ్మీ. ఎలా కష్టపడాలో అర్థం కావట్లేదురా. ఇదిగో మంగా, ఇక నుంచి ప్రతి చిన్న విషయానికి నువ్వు సనగడం మానే, సరేనా? మీరు గీజర్ ఆన్ చెయ్యి, రిమోట్ అందుకో, ఫ్యాన్ ఆన్ చెయ్యి, ఇలాంటి చిన్న చిన్న పనులు చెప్పడం మానేయండి. అరే, ఈ మాత్రం పనులు కూడా చేయకపోతే మరింక భార్య ఎందుకండి? ఆహా, ఇలా కూర్చున్న చోటు నుంచి కదలకుండా అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడుగుతుంటే ఎలా కుదురుతుంది? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. రోజు ఉన్న గొడవలే కదా. ముందు ఆ 5 లక్షలు ఎలా సంపాదించాలో ఆలోచించండి. ఆలోచన అంటే గుర్తొచ్చింది, ఆ వరస్ట్ కపుల్ కి ఆ మోహన్ రాజీల పేర్లతో మనం అప్లై చేద్దామా? అబ్బా, నువ్వు కేక మమ్మీ. వదిలేదే, తప్పు మంగా. ఆయన మాటలు ఏం పట్టించుకోకు మమ్మీ. బెస్ట్ మీరు రావాలి, వరస్ట్ వాళ్ళు రావాలి, అది ఫిక్స్. అది కరెక్టే అనుకో, కానీ ఆల్రెడీ వాళ్ళు ఈ పేపర్ ని చూసేసుంటే. ఇదే పాయింటే. సో పేపర్ నిస్త్రీ చేసి ఇప్పుడే వచ్చిన పేపర్లా టీపై మీద పెడదాం. మోహన్ గారు మనం చూసామా లేదా అనుకుని మనకొచ్చిన డౌట్ తోనే ఇక్కడికొస్తారు. ఫ్రెష్ గా ఉన్న పేపర్ ని చూసి మనం ఇంకా చూడలేదనుకుని పేపర్ ని నొక్కేస్తే వాళ్ళు చదివినట్టు. చదివిండకపోతే పేపర్ తిరిగేస్తారు. ఎస్, ఇప్పుడే ఇస్త్రీ చేసి పేపర్ ని ఇక్కడ పెడదాం. అంగుస్తున్నారు. వచ్చాడు, దాక్కోండి. మేమందరం చాటుగానే ఉన్నాం, నువ్వే ఎదురుగా ఉన్నావు.
చస్తున్నావు రాంబాబు. చిచి, అనవసరంగా నువ్వు ప్లాన్ అంతా చెడగొట్టేలా నా ఉన్నావు. సంగతి తీరిగ్గా చూసుకోవచ్చు, ముందు వాడి సంగతి చూడండి. భగవంతుడా, వాళ్ళకి వరస్ట్ కప్పులు రావడానికి, మాకు బెస్ట్ కప్పులు రావడానికి ఫస్ట్ స్టెప్ సక్సెస్. వాళ్ళు ఇంకా పేపర్ చూడలే. వాళ్ళు రాకముందే దీన్ని ఎక్కడ దాచేయాలి. గుడ్ మార్నింగ్ మోహన్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మోహన్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. వీళ్ళేంటి క్యూ గట్టి గుడ్ మార్నింగ్ చెప్తున్నారు? కొంపదీసి పేపర్ దాయటం చూసారా ఏంటి? ఏంటి మోహన్ గారు ఏదో కంగారుగా? ఏం భయంగా? బిక్కుబిక్కుమంటూ, బిక్కుబిక్కు చూస్తూ. ఆపేయండి ఆపేయండి ఆపేయండి. ఏదో కాఫీ తాగుదామని వచ్చాను అంతే. ఆ మాత్రం దానికి నన్ను దొంగను చూసినట్టు చూస్తారేంటి? అరే, అలా ఎందుకు అనుకుంటారు మోహన్ గారు? ఉండండి, నేను మీకు కాఫీ తీసుకొస్తాను. మోహన్ గారు ఈ రోజు పొద్దున్న నేను పేపర్ చూడలేదు. అసలు పేపర్ ఈ రోజు వచ్చిందా రాలేదా? రాలా. అదేంటి, మీకు రాలేదా? రాలేదు నిజంగా రాలేదు రాంబాబు. ఏంటి రాలేదా అంటున్నారు? ఇది వచ్చింది. ఇప్పుడు పేపర్ వచ్చిందని చెప్పేద్దామా? ఏం లేదండి, ఈ రోజు మీకు పేపర్ రాలేదని మోహన్ గారు అంటుంటే. ఈ రోజేంటి? అసలు మేం పేపర్ తెప్పించుకోవడం మానేశాం కదా రాంబాబు. ఇదిగోండి కాఫీ తాగండి. అయ్యో మంగా, నేను తీసుకొచ్చాను కదా, మీరు తీసుకోండి. పాపం మంగ శ్రమపడి తెచ్చింది కదా, నేను తాగుతలే. ఇది నువ్వే తాగేసే రాజీ. రాంబాబు, నువ్వు తాగేలా ఉందో చెప్పాలి. మీరు తాగేలా ఉందో చెప్పండి మోహన్ గారు. వామ్మో, వదిలేరే. ఇప్పుడు రాజీగారి కాఫీ తాగితే మొత్తం తేడా కొట్టేస్తుంది, తప్పించుకోవాలి. ఆ కరెంట్ బిల్ లాస్ట్ డేటు కట్టొచ్చేస్తాను, ఉంటా. అవును, వాటర్ బిల్కి ఇవ్వాలి లాస్ట్ డేటు. పదవే రాజీ, మనం వెళ్దాం పద. కాఫీ తర్వాత తాగుతలే మంగ. మాకు బెస్ట్ కపుల్ పోటీల్లో పెట్టే పరీక్షలో మేమేటూ గెలవం, ఓడిపోవడం ఖాయం. కానీ వరస్ట్ కపుల్ గా మాత్రం ఆ మంగ రాంబాబే రావాలి. అదే నాకు కావాలి. స్వామి, మేం తెల్లారు లేస్తే ఒకరినొకరం తిట్టుకోవచ్చు, అకేషనల్లీ కొట్టుకు చావచ్చు. భార్యాభర్తలన్నాక అవన్నీ సహజమేనని మేం సర్దుకోకపోయినా ప్లీజ్ నువ్వే సర్దుకుని బెస్ట్ కపుల్ గా మే సెలెక్ట్ అయ్యేలా చూడు స్వామి. అరే, ఆ వరస్ట్ కపుల్ అప్లికేషన్ లో ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటో నాకు తెలీదే. 1 కాదు 2 కాదు 5 లక్షలు స్వామి. మేం కొట్టుకోకుండా అన్యోన్యంగా ఆదర్శ దంపతుల్లా జీవితాంతం ఉన్నా 5 లక్షలు ఒకేసారి సంపాదించడం కష్టమని మాకన్నా నీకే బాగా తెలుసు స్వామి. రాజీ రాజీ, 2 అప్లికేషన్లు తీసుకొచ్చా. ముందు వాళ్ళ పేర్లతో వరస్ట్ కపుల్ అప్లికేషన్ ఫిల్అప్ చేద్దాం. ఇదిగో, ముందు ఆ మంగా రాంబాబుల పేర్లు రాసి వరస్ట్ అప్లికేషన్ ఫిల్ చేయండి. తప్పు మంగా. వరస్ట్ కపుల్ వచ్చినా 2.5 లక్షలు వస్తాయి కదా వాళ్ళకి. ఆ డబ్బు మన వల్ల వాళ్ళకి వస్తుందని ఎందుకు అనుకోకూడదు? అబ్బా, వాళ్ళ అప్లికేషన్ ఫిల్ చేయాలంటే వాళ్ళ సంతకాలు కావాలి కదే. నీ తెలివి తెల్లారిపోనా? ఏంటట్లా చూస్తున్నావు? నేనేమన్నాను చెప్పు. ఏంటి చెప్పేది మీ మొహం? మనం చేసేదే దొంగ పని, మళ్ళీ దానికి వాళ్ళ సంతకాలా? ఈ లాజిక్ కదా బాగుంది. సరే నింపుతలే. మంగా, పొద్దున్న లేవగానే ఏం చేస్తారనుంది? లేచి దేవుడికి దండం పెట్టుకుంటారని రాయనా? అలా దేవుడికి దండం పెట్టుకుంటే బెస్ట్ అవుతారు కానీ వరస్ట్ ఎందుకు అవుతారు? అంతేకాదండి, వాళ్ళకి పిల్లలు కూడా లేరు అని రాయండి. అదేంటి? ఏహే, రాంబాబుకిద్దరు మంగకిద్దరు, కానీ వాళ్ళకి మాత్రం పిల్లలు లేరు అని రాయండి. అర్థమైంది. తేనె పంచదార కలుపుకుని పొద్దున్నే తాగుతారని రాస్తా. నీ శారతో రాయి. చెంచాడు విస్కీ కలుపుకుని తాగుతాడని రాయి. వద్దులే మంగా, పాపం. మరి మోహన్ గారు అంత గజ్జి తాగిపోతు కాదే. 2.5 లక్ష, 2.5 lakh. అవునే, ఏడాదికి ఎన్నిసార్లు గొడవ పడతారని రాసుంది. ఎన్నిసార్లు రాయను? పెళ్లి రోజు తప్ప మిగిలిన రోజులన్నీ రచ్చ రచ్చయిపోతుందని రాయండి. కానీ ముందు పని చూడవయ్యా మగడ. ఈ లోపు రాజీయా మోహన్ గారు వస్తే మొత్తం కిచిడి కిచిడి చేసేస్తారు.
మీద రోట్లు మీరును. ఆ వచ్చేది బెస్ట్ కపుల్ ప్యానల్ సెక్రటరీ మన డీటెయిల్స్ కోసం వస్తున్నాడు. రాంబాబు, ఇంట్లో క్యాష్ ఎంత ఉంది? దేనికి మంగా? ఏం లేదు, లంచం ఇద్దామని. చూడు మగా, తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం లంచం. మన దేశంలో అడుగు గడువు లంచం, మున్సిపాలిటీలో నీళ్లు రావాలంటే లంచం, ఇల్లు కట్టుకోవాలంటే లంచం, రేషన్ కార్డుకి లంచం, రేషన్ కార్డు ఇవ్వాలంటే లంచం, కరెంటు కావాలంటే లంచం, ఇచ్చిన కరెంటు తీయకుండా ఉండడానికి లంచం, హాస్పిటల్ బెడ్కి లంచం, హాస్పిటల్లో బ్రెడ్కి లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా లంచం 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 లంచం. ఈ సినిమా మధ్యాహ్నం టీవీలో చూసా. అమ్మా, ఇంటికెవరు వచ్చారు? రాంబాబు, ఆయన వచ్చారు. నమస్కారం సార్. అంటే మరి మీరంత కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టక్కర్లేదు సార్. మీరే కదా సార్ బెస్ట్ కపుల్ ప్యానల్ సెక్రటరీ? రండి సార్, రండి. సార్, మీ రాంబాబు, ఈవిడ నా అర్ధాంగి మంగ. నన్ను తర్వాత కోపంగా చూడొచ్చు, ముందానికి విష్ చేయి. కూర్చోండి అన్నయ్య గారు, కూర్చోండి. సార్, మీ పేరు? తీవ్రం. తీవ్రమా? ఏ విషయాన్నైనా లోతుగా తీవ్రంగా ఆలోచిస్తాను. పేరుకు తగ్గట్టుగా మనుషులు బిహేవ్ చేయడం చాలా అరుదు సార్. ఏమైనా మీరు కేక సార్? నాకు పొగడ్తలంటే నచ్చవు సార్. ఏవే, 2 లంచం ఇస్తున్నావుగా, ఇవ్వు. ఇప్పుడు కానీ తీవ్ర స్థాయిలో నాకు గుసగుసలాడుకోవటం కూడా నచ్చదు. అదేం లేదన్నయ్య గారు. ఒరే, మావయ్య గారికి నమస్తే పెట్టండ్రా. బాబు, పిల్లలు అంత తీవ్రంగా చూస్తున్నాడు. తీవ్రంగా ఆలోచిస్తే మీ పిల్లలు నిజాయితీగా నమస్తే పెట్టలేదనిపిస్తుంది. మీరంత చెడగొడతాడు ఏంటి? అయ్యో, అదేం లేదన్నయ్య గారు, వాళ్ళ తీరే అంత. మరే సరే, రేపు ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూకి వస్తా. మిమ్మల్ని, మీ పిల్లల్ని, అవసరమైతే మీ వాచ్మెన్ కూడా ఇంటర్వ్యూ చేస్తా. అలాగే అన్నయ్య గారు. రేయ్, మావయ్యకి బాయ్ చెప్పండి. ఇప్పుడు నిజాయితీగా చెప్పారు. ఐ లైక్ ఇట్. అవును, మోహన్ ఇల్లు ఎక్కడా? ఎక్కడ? వాళ్ళు కూడా అప్లై చేశారా? కొన్ని విషయాలు సీక్రెట్ గా ఉంచాలి. అదే ఈ తీవ్రంగా చాలా తేడాగా ఉన్నాడే. బాగా. అవును, ఇది ఒకందుకు మంచిదే కదా రాంబాబు. రేపు రివర్స్ లో సమాధానం చెప్పామనుకో, బెస్ట్ కపుల్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. అలా చెప్తారని ఇప్పుడు ఇటు తేడాగా మారుండొచ్చు కదా. అంతేనంటావా? ఏమో. నేను గాని రాంబాబు గాని ఎప్పుడో ఒకప్పుడు చిరాకులో మిమ్మల్ని మాట్లాడొచ్చు కదా. ఏంటి ఎప్పుడో ఒకప్పుడా? ఆపమ్మా, ఇందాకేగా అన్నం తినేటప్పుడు ప్లేట్ చుట్టూ మెతుకులు పడ్డాయని తిట్టావు. ఉదయం క్రికెట్ ఆడుతుంటే నెమ్మదిగా ఆడు, కిక్కి అద్దాలు పలుగుతాయి, అది పలిగితే మీ ఈపు పగులుతుంది అనలే? అవునరా, దాంట్లో తప్పే ఉంది. తప్పున్నారా? లూజ్ బాల్ వేస్తే టిక్కు టిక్కుమంటూ సింగిల్స్ తీయాలా, 4 కొట్టాలా, 6 కొట్టాలా? ఓకే ఓకేరా, ఇక్కడ నుంచి నేను మిమ్మల్ని పల్లెత్తి మాట కూడా అన్ను. నేను మిమ్మల్ని కన్నెత్తి మాట అన్నా. రాంబాబు, ప్లీజ్ బి సీరియస్. ఓకే. తీవ్రంగా రాగానే మా మమ్మీ డాడీలంతా మంచివారు, సీరియస్ లో కూడా కనిపించారని చెప్పాలి, అంతే కదా? ఏయ్, సీరియస్ లో అమ్మా నాన్న ఏడ కనిపిస్తున్నారా? అందరూ అత్తా కొడలేగా. చూడండి, రేపు ఆ తీవ్రంగా ముందు మా అమ్మా నాన్న మమ్మల్ని తిట్టరు కొట్టరు,
ప్రతి ఆదివారం సినిమాకు బయటకు తీసుకెళ్తారని చెప్పాలి. ఓకేనా? ఒక్క నిమిషం రండ్రా. రేయ్ ఐఫోన్ అడుగుదామా? ఏహే అవన్నీ ఏముద్రా, నువ్వు సినిమాల గురించి అడుగు, నువ్వు క్రికెట్ గురించి అడుగు. క్రికెట్ అంతే. ఓకే డీల్. ఓకే రేపు మీరు చెప్పమన్న అబద్ధాలన్నీ చెప్తాం, కానీ వారానికి 2 సినిమాలు. ఓకేనా? ఓకే. క్రికెట్ కూడా ఆడుకోవచ్చుగా. 6లు కొట్టుకోవచ్చురా. సరే అయితే రేపు తీవ్రంతో మీరు చెప్పమన్నట్టే చెప్తాం. అది కాదురా, మేము చెప్పేది బాబోయ్. ఏంటి 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 చెప్పు. అది కదే, ఇలా అయితే బెస్ట్ కపుల్ కాదు కదా, వరస్ట్ కపుల్ గా కూడా రావే. ఈ ఒక్కరోజైనా నేను చెప్పినట్టు వినవే, నీ దండం పెడతానే. 5 లక్షలే. సరే అఘోరించు. ఇప్పుడు తీవ్రాన్ని నేనన్నమాట. నేను ప్రశ్న వేస్తాను, నువ్వు టపీ టపీమని ఆపు, తొందరగా అడుగు. అబ్బో, నీ భర్తకి తలనొప్పి వస్తే నువ్వేం చేస్తావు? తలనొప్పి బాంబుని కొనిస్తాను. కొనిస్తా కాదే, బాంబు తీసుకొని అలా అలా ప్రేమగా రాస్తాను అని చెప్పాలి. అబద్ధాలు చెప్తే తీవ్రం ఒప్పుకోడేమో. ఆ తీవ్రం గారికి ఏం తెలుసు, నువ్వు రాయమని. నెక్స్ట్ క్వశ్చన్. నాకు 3 తప్పింది, ఎటువు నేను వంట చేసుకోవాలి. రాజులైనా పట్టులైనా సుఖా కోసం ఎప్పుడైనా యాడవున్నా సీకటైతే నాయనా చిప్పు చిప్పు ఆగునా. తీవ్రానికి మందు వాసన పడదు. తీవ్రంగా ఆడవడా? నేనే బాబు. ఇంతకీ నీకే బాబు కావాలి? ఈ ఇంట్లో ఎంతమంది బాబులు ఉన్నారో చెప్పవాయ్. ఈ ఇంట్లోనా? సంసారం ఒక శతరంగం, ప్రేమించుకుందాం రా. ఇది కథ కాదు, జీవితం. ఫ్యామిలీ సర్కస్. వీళ్ళ పేర్లు అడితే సినిమా పేర్లు చెప్తావేంట్రా? అదంతే, ఆ సినిమా పేర్లలా వీళ్ళెప్పుడు ఎలాగుంటారు వీళ్ళకే తెలియదు. ఎందుకలా? మందు కళ. తాగితే వాగనివ్వరు, వాగితే తాగనివ్వరు. మనిషి బతుకింతే, మనసు బతుకింతే. మందున్న మనిషికి మెదడు లేదంతే. ఈ తీవ్రం వీడిని తీవ్రంగా ఖండిస్తున్నాడు. సారీ. తీవ్రం సార్, ఏంటి సార్ అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? బెస్ట్ కపుల్ కు 5 లక్షలు, వరస్ట్ కపుల్ కు 2.5 లక్షలు ప్రైజ్ మనీ తెలుసుగా? మీరు ఇప్పటిదాకా ఆలోచించింది ఇదేనా సార్? సారీ సార్. గుడ్ మార్నింగ్ మంగా, ఈ ప్రైజ్ మనీ మనకి భూమికేనా రాదు. మా పిల్లలు ముహూర్తం చూడండి ఏ పని చెయ్యరు తీవ్రమన్నయ్య కదండి? అవునవును, తొక్కేం కాదు, అవన్నీ ఒట్టి మాటల తీవ్రం గారు. వాళ్ళు మీరు రాగానే చెప్పమని ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు గుర్తొచ్చి చెప్తున్నారు అంతే. యు ఆర్ రైట్. నేను తీవ్రంగా ఆలోచిస్తే అదే అనిపించింది. వాళ్ళంతే అన్నయ్య గారు, అదో టైపు. అవునన్నయ్య గారు, వదిన గారిని కూడా తీసుకురాలేకపోయారా? మన ఇంట్లో భోంచేసి వెళ్ళారు కదా. అవును బావా, మీకిష్టమని బంగాళదుంప వేపుడు, పప్పుచారు, వడియారు వేయించాం బావా. అన్నయ్య గారు రండి రండి, మా ఇంట్లో భోంచేసి వెళ్తారండి. అన్నయ్య గారు, మా ఇంట్లో మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ అన్ని ఉన్నాయి. అన్నయ్య గారు రండి. అన్నయ్య గారు వెజ్ అన్నయ్య గారు, ఆరోగ్యానికి మంచిది. నాన్ వెజ్ అండి, ప్రోటీన్స్ ఉంటాయి, చాలా మంచిది. రండి.
మీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చిన ఈ తీవ్రాన్ని ఈ రెండు ఫ్యామిలీలు తీవ్రంగా బాధించాయి. అందుకే నేను తీవ్రంగా చెప్పాల్సింది చెప్పి ఈ తీవ్రం డ్యూటీ పూర్తి చేస్తాను. యాక్చువల్లీ మీకు బెస్ట్ కపుల్ అవార్డు ఇవ్వాలి. ఆలస్యం కాదు, మీకు ఇవ్వడం అరిష్టం. అయితే మాకివ్వడం మీ అదృష్టం కదా అన్నయ్య గారు. మీకివ్వడం అదృష్టం కాదు, అనాగరికం. అంటే మాకివ్వడం అరిష్టం, వాళ్ళకివ్వడం పరమ నీచం, అంతేగా మీ ఉద్దేశం? రాంబాబు మాటలు మర్యాదగా నీవు. తీవ్రం బాబా మాకివ్వడం అనాగరికం అన్నాడు గానీ పరమనీశం అనలేదు. లేదంటే నాకంతా అర్థమైంది. మీరెందుకు డిస్క్వాలిఫై అయ్యారో నాకు ఇప్పుడు అంతా అర్థమైంది. ఎందుకు సార్? మీరు బెస్ట్ కపుల్ గా నామినేషన్ పంపించారు, మళ్ళీ వరస్ట్ కపుల్ గా కూడా పంపించారు. మీరు కూడా సేమ్ టు సేమ్ కదా? లేదు, తీవ్రంగా ఆలోచిస్తే మీ రెండు జంటలు సంతకాలని ఫోర్జరీ చేసి మీరు వరస్ట్ కపుల్గా వీళ్ల పేరుతో, వీళ్ళు మీ పేర్లతో అప్లికేషన్లు పంపించారు. కాబట్టి ప్రైజు మనీ మీ ఇద్దరికి రాలా. ఈ రోజు నుంచి నువ్వు ఇంటి పనులు మానేయాలి. నీ లక్ష్యం, నీ చూపు, నీ గమ్యం మొగుడు మీద కాదు, ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ మీద ఉండాలి. ఆశయమన్నది నీ వరం, కలవాసును అంబరం, నీ కృషి నీ ఒక ఇంధనం, అది సాగర బంధనం.